ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. కాతో ఇస్తా. ఏ కాకి? కాకీక కాకికి కోక, ఆ కాకీక కాకికి కాక కోకిక కుక్కక. ఇందులో 24 కాలున్నాయి. ఎలా ఉంది నాన్నగారు? మీ ప్రాస ఈ బొద్దలా ఉంది. పోనీ ఇంకోటి ఇస్తా. నా మీద నాని నాని, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనై నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా, నిన్నను నేనా? నోనోను, నేనన్నానా నున్నని నాన్న? నై. ఇందులో 56 నాలున్నాయి. లెక్క చూసుకు కావాలంటే. నాన్న ఇవి కూడా కలుపుకో, 58 అవుతాయి. 58. ఇదిగో ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ అవుతున్నావు? నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి. తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ అయిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపు వచ్చిందండి. నిజమేనే మహానుభావుడు. చూడు, చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు. నాకు తెలీదండి. నా కర్మే నా కర్మ. మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్నింటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కై అని ఏల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్డో పాలేరు ఏదో ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న. నిజమని నమ్మి మోసపోయాను. రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను, అంతే. ఏమిటయ్యా జబ్బు? నువ్వా? ఎరా గస్తీ గుమస్తాల చంకన సర్టిఫికెట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగి వస్తున్నట్టున్నావు. ఏమైంది? ఉద్యోగం వచ్చిందే? రాలేదు నాన్న, ఇంకోటికి ఇచ్చేశారు. ఎవరైనా ఉద్యోగం రాకపోతే బాధపడతారు. నువ్వు సంతోషపడతావేరా అక్కుపక్షి? ఏం చేయను చావనా? నా కర్మకాలి ఉద్యోగం వచ్చి పట్టం వెళ్ళి కాపురం పెట్టాను అనుకో, నీ కోడలు నిమిషానికి ఒకసారి కై కై అని ఈల కొట్టిందంటే ఇదేదో దొంగల ముఠా నాయకురాలనుకుని పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తారు. మొన్న ఏం జరిగిందో తెలుసా? తెలీదే. విను. పట్టణం తీసుకెళ్ళానా, అక్కడ రైలు ఎక్కబోతూ స్టేషన్ లో మామిడి తాండ్ర రమ్మేవాడిని చూసి కుకూ అని ఓ విసిరింది. అది గాడి రైలు వెళ్ళిపోయింది. చస్తున్నాను అనుకో దీంతో. విధి వైపరీత్యం. మంచి మర్యాదలు గల మహామగువ మానవ సేవే మాధవ సేవని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మర్రి చెట్టు మహాలక్ష్మమ్మ గారి ముద్దుల 3వ మనవరాలు కదా అని మనవి చేసుకుంటే, నాన్న నీ ప్రాసాపు చస్తున్నాను. ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు, రచయితవి కాలేవు. ఇంకా ఎందుకు ప్రాస ప్రయాసను? నర్మయ్! మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా పక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కల, చదలు కొట్టేసిన చెక్క ముక్కల, కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్కమొహం వేసుకుని ఒక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే ఈ ఉక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెధవల గోళ్లు చెక్కుకుంటూ నక్క పీనుగుల చెక్కిలా తింటూ అరిటి తొక్కల ముంగిట్లో తుక్కుల చిక్కు చుట్టేసుకుని ముక్కుబడి విరుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షిల నక్కి నక్కి ఈ చెక్క బల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే ఏ పక్కకు ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కా ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్స్ చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి. ఇందులో 56 కాలున్నాయి తెలుసా? తెలిసింది. ఏమిటి? ఈ తిక్కలు మందు.